సెంటర్ తర్వాత ముందు ఈ షాప్ కూరగాయల హోల్సేల్ మరి మన సిస్టమ్ మార్చి ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా మీరు కావాలంటే బల్లాలను వీడియో చేసుకుంటే అక్కడ పెట్టుకుంటాం అది ఈ పద్ధతులు. అది డిలే అవుతా ఉందనుకో మీరు వస్తేనే సమస్యలు తెలిస్తే ఇంకేమైనా చేయాలన్నా మనం ఏమైనా చేయొచ్చు అంతేగా ఇంకేమన్నా మీరు వచ్చి దిగారనుకో వాటర్ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాకు రాబోదు ఇంకా రాబో రోజులు ఏంటంటే ఇక్కడే కాదు ఈ బండ్లకు కూడా తీసి పడేసి ఎన్నో టైప్స్ చేయమని గవర్నమెంట్ ఆంప్లెట్ పెట్టి వదలండి ఏదో బాగా వచ్చిందా మనకు వచ్చిందా ఎవరు వాడిలో దసరా దీపావళి ముందే బోనస్ ఇచ్చి ఇంతకుముందు 4 స్లాబ్లు ఉండేవి జీఎస్టీ, ఇప్పుడు 2 స్లాబ్లు వేసింది. మన నిత్యావసర సరుకులు మొత్తం కూడా 0% జీఎస్టీ కానీ 5% స్లాబ్లోకే తెచ్చింది. అన్ని కూడా రేపటి నుంచి అమలవుతున్నాయి, ఆల్రెడీ అమలవుతున్నాయి. మీరు ఎక్కడైనా పాత జీఎస్టీ తోటి అమ్ముతున్నా కానీ మీరు ప్రతిఘటించి దీంట్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చెప్పి జీఎస్టీ తగ్గించారు మీరు అదే రేట్లు అమ్ముతున్నారు దాని నుంచి ఎంఆర్పీ అంతే ఉంటుంది. పాత 5 గంటలకు కావాలంటే 5 గంటలకు వస్తారు. తెలిస్తే మీరు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి చూస్తే ఎన్ని చేపించండి. వాళ్ళు ఖాళీగా ఉన్నారు మనం అదనంగా ఇంకేమైనా చేపించాలి. ఇక్కడ ప్రాబ్లం ఉంది అన్ని లైఫ్ రోడ్ సరిపోతుందా మొత్తం క్యాన్సిల్ చేసుకుని మీకు ఇంకేమేమి జరిగింది ఎవరన్నా చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అట్లా బయట మామూలు అమ్మే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా పోలీసులు వాళ్ళు కూడా లేకుండా